బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 38.5 కోట్ల లోపు షేర్ ను 64 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో బరిలోకి దిగిన ఈ సినిమాకు అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా ఎలాంటి హోల్డ్ కనిపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పోటీలో దురంధర్ 2 సినిమా ఊరమాస్ ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండటం, తెలుగు వర్జన్ ఆక్యుపెన్సీ ఓ రేంజ్ లో ఉండటంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద క్లియర్ గా కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. దాంతో 3వ రోజుతో పోల్చితే 4వ రోజు మరీ అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే కనిపించడం లేదు బాక్సాఫీస్ దగ్గర. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే అటు ఇటుగా 3వ రోజుకు సిమిలర్ గానే ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఆశించిన మేర ట్రెండ్ ను చూపించి గ్రోత్ నైతే దక్కించుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తం మీద ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా మరోసారి 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ను టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు నైజాం లో డ్రాప్స్ ఉండే అవకాశం ఉండటంతో కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే మరోసారి 12-14 కోట్ల వరకు షేర్ ను మినిమం సాధించాల్సిన అవసరం ఉంది సినిమాకు. కానీ ఆ మార్కు చాలా దూరంలోనే ఆగిపోతున్న ఈ సినిమా మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఏమైనా గుర్తు కనిపిస్తే 6 కోట్ల మార్కుకు కొంచెం దగ్గరగా వెళ్లే అవకాశం కొద్ది వరకు ఉంటుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్న సినిమా అన్ని చోట్ల నిరాశపరిచే కలెక్షన్ ని సాధిస్తూ ఉండటంతో వర్కింగ్ డేస్ లో పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 4వ రోజు పూర్తయ్యే సమయానికి 3వ రోజుతో కంపేర్ చేస్తే ఎలాంటి కలెక్షన్ దక్కించుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.